అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి సిద్ధారాఘవరావు పార్టీని వీరాడు. ఆయన ఏ పార్టీలో చేరతారనేది కూడా ఇంతవరకు స్తబ్దతగానే ఉంది. ఏ పార్టీలో చేరతారనే అంశం కూడా ప్రకాశం దర్శి నియోజకవర్గంలోనే నాయకుల్లో ప్రజల్లో కూడా కొంత ఆందోళనకర పరిస్థితి అయితే ఏర్పడింది. అందరూ కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో 1990 నుంచి కూడా 2019 వరకు ఉన్నారు. ఆయన వివిధ పదవులు అలంకరించారు. సో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా చంద్రబాబు నాయుడు అంత ఆసక్తి చూపించడం లేదని కొంత రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సో ఆయనకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే చేరితే బీజేపీలో చేరాలి, లేదంటే జనసేన పార్టీలో చేరాలి. ఆయనకి మృదు స్వభావి అజాతశత్రుగా కూడా సిద్ధారాఘవరావుకు ఒక పేరుంది. ఎవరితోటి కూడా గొడవలు పడకుండా తాను 5 years మంత్రిగా చేసినా కూడా ఎవరితోటి కూడా గొడవలు పడే పరిస్థితి కాదు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా సిద్ధారాఘవరావు ఫ్యామిలీ కూడా దానం చేయటంలో సేవా గుణం కలిగినటువంటి ఫ్యామిలీగా కూడా ప్రకాశం జిల్లాలో చెప్పుకుంటూ ఉంటారు. సో ఆయన బీజేపీ కాకుండా జనసేనలోకి పోయేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కింగ్ మేకర్గా మారినటువంటి పవన్ కళ్యాణ్ సిద్ధా లాంటి ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తుల్ని ఆయన చేర్చుకునే క్రమంలో కూడా సిద్ధారాఘవరావు జనసేన పార్టీలోకి వెళ్ళి కూడా కొన్ని నామినేటెడ్ పదవులు అయితే జనసేనకు టీడీపీ జనసేన అలయన్స్లో కొన్ని నామినేషన్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. సో జనసేనలో చేరి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరో నామినేటెడ్ పోస్ట్, ఎందుకంటే ఆయన అంతకుముందు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కూడా చేసి ప్రజల మన్ననలను పొందుకొని దాదాపుగా సిద్ధ ఫ్యామిలీ ఆది నుంచి కూడా దైవ కార్యాలన్నా కానీ దేవుడికి దగ్గరగా ఉండే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి ఏదైనా కూడా ఒక దైవ సన్నిధికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుకు కూడా సిద్ధ ప్రయత్నం చేస్తున్నాడని కూడా చర్చించుకుంటూ ఉంటున్నారు. మరి ఒక 2-3 రోజుల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జనసేనలోకి సిద్ధ చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా ఒంగోలు దర్శి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం.